ఆఫీసుకి వచ్చి నా క్యాబిన్‌లో కూర్చున్నాను. ఏసీ నుండి చల్లగాలి తాకుతూ ఉంది. అయినా నా మనసు ఆందోళనగానే ఉంది. ఆఫీస్‌లో పని ఒత్తిడి, బ్రాంచ్ మేనేజర్ హోదాలో ప్రతిరోజు ఎన్నో సవాళ్లు. వీటన్నిటికీ అలవాటు పడ్డాను కానీ రాత్రి ఇంట్లో జరిగిన సంఘటన నా మనసును కలచివేస్తూ ఉంది. సార్ కాఫీ. కాఫీ కప్పు టేబుల్‌పై పెట్టి వెళ్ళిపోయాడు సుబ్బారావు. కాఫీ కప్పు అందుకున్నాను. వేడి కాఫీ నుండి పొగలు సుడులు తిరుగుతూ పైకి లెగుస్తుంది. నా మనసు రాత్రి జరిగిన సంఘటన చుట్టూ తిరుగుతూ ఉంది. నాకు ఒకగానొక కొడుకువాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడి చదువుకై ఎంతో ఖర్చును వెచ్చిస్తూ ఉన్నాను. వాడికి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ రాలేదు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమని చెప్పా. డొనేషన్ కట్టి చేర్పించమని అడిగాడు. వాడు అడిగినట్టే వాడికి నచ్చిన ఒక పేరు మోసిన కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి వాడికి సీటు కొనిచ్చాను. నిన్ననే వాడి మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు వచ్చాయి. 4 సబ్జెక్టులు తప్పాడు. నిలదీసి అడిగితే కాలేజీ నచ్చలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ మధ్య వాణ్ణి గమనిస్తూనే ఉన్నాను. చెడు స్నేహాల వైపు, చెడు అలవాట్ల వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తూ ఉంది నాకు. వాడు చక్కగా చదువుకోకపోతే జీవితంలో ఎలా స్థిరపడగలడు, భవిష్యత్తును ఎలా నిర్మించుకోగలడు, నలుగురిలో గౌరవం ఎలా పొందగలడు ఆలోచిస్తూ ఉండగానే మా ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్ వచ్చాడు. ఈ రోజు కలవాల్సిన బాకీదారుల లిస్టు నా ముందు ఉంచాడు. మనం ఈ రోజు వెళ్లాల్సింది కొత్తగూడెం వైపే కదా అన్నాను నేను. అవును సార్. మరైతే ఆ చిరు రైతు అమాసయ్య పేరు ఈ లిస్టులో లేదు. ఈ రోజు కలవాల్సిన బాకీదారుల లిస్టు చూస్తూ అడిగాను మా ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్ను. అతని ఇంటికి మరొకసారి వెళ్దాం సార్, ఇప్పుడు వద్దు, కాస్త ముక్తసరిగా సమాధానం చెప్పాడు ప్రసాద్. క్రితంసారి వెళ్ళినప్పుడు పొలాన్ని జప్తు చేస్తామని వాళ్ళకి చెప్పాం కదా, అయినా వాళ్ళు ఇప్పటి వరకు లోన్ కట్టనే లేదు. డెట్ రికవరీ డాక్యుమెంట్లు తీసుకో, వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని పొలాన్ని జప్తు చేద్దాం. మేనేజర్ హోదాలో దృఢంగా పలికాను నేను. మనం వెళ్ళిన సరిగ్గా 2 రోజులకు ఆ అమాసయ్య చనిపోయాడు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళ ఇంటికి వెళ్లడం బాగోదు, తగ్గిన స్వరంతో చెప్పాడు ప్రసాద్. చనిపోయాడా? ఎలా జరిగింది? అతని చనిపోయాడన్న బాధ కన్నా అప్పు కట్టకుండా చనిపోయాడన్న బాధే నా ప్రశ్నలో ఎక్కువగా ప్రస్ఫుటించింది. కరెంట్ షాక్ తో చనిపోయాడు. కొందరు యాక్సిడెంట్ అంటున్నారు, మరికొందరు సూసైడ్ అంటున్నారు. సూసైడా? ఎందుకు? అప్రయత్నంగా కంగారుగా ప్రశ్నించాను నేను. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తు చేస్తారని, పొలాన్ని జప్తు చేస్తే పరువు పోతుందని, పరువు కన్నా ముందే ప్రాణం పోవడం మంచిదని అతను కరెంటును ముట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కొందరు అంటున్నారు. రికవరీకి రేపు వెళదాం. మనసులో మొదలైన అలజడి పైకి కనపడకుండా చెప్పాను. ప్రసాద్ నా క్యాబిన్ నుండి వెళ్లిపోయాడు. అమాసయ్య చనిపోయాడన్న విషయం నాకు బాధను, అసౌకర్యాన్ని కలిగించింది. మనసు మూలంలో తప్పు చేశానన్న భావనను మొలకెత్తించింది. కొందరు బ్యాంకు రుణాలను కావాలని ఎగ్గొడుతున్నారు. వారిని చూసి మిగిలిన వారు కూడా అప్పు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చే రుణమాఫీ హామీల వలన కూడా కొందరు రుణాలు చెల్లించడం లేదు. ఇక పై అధికారుల సంగతి చెప్పనక్కర్లేదు. విరివిగా రుణాలు ఇవ్వమని వారే మాకు టార్గెట్లు నిర్దేశిస్తారు. రుణాలు ఇచ్చాక వసూలు చేయమని వారే మాపై ఒత్తిడి పెంచుతారు. అమాసయ్య ప్రమాదవశాత్తు చనిపోయి ఉండవచ్చు, లేక అప్పు కట్టమని నేను చేసిన ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయే ఉండవచ్చు. అతడు నా కారణంగా చనిపోయాడేమో అనే ఆలోచనే నన్ను నిలువున దహించి వేస్తూ ఉంది. నా ఆలోచనలు క్రమంగా గతంలోకి ప్రవేశించాయి. సరిగ్గా నెల రోజుల క్రితం అప్పు వసూళ్లలో భాగంగా కొత్తగూడెం దగ్గరలోని అమాసయ్య అనే సన్నకారు రైతును కలిశాను. 3 ఏళ్ల క్రితం క్రాప్ లోన్ పేరుతో బ్యాంకు నుండి 70,000 రూపాయలు తీసుకున్నాడు అతను. 1 రూపాయి తిరిగి చెల్లించలేదు. అదే విషయాన్ని గట్టిగా అడిగాను అతన్ని. ఆసారి పంట చేతికి రాగానే ఎంతో కొంత అప్పు కడతాను సార్, వినమ్రంగానే అభ్యర్థించాడు అతడు. ఈసారి పంట చేతికి రావడానికి మరో 6 నెలలు పడుతుంది. ఇప్పటిదాకా మా పై అధికారులకు ఏం చెప్పమంటావు? నిలదీశాను నేను. ఎలాగోలా పెద్ద మనసు చేసుకోండి సార్, మరికొంత సమయం ఇవ్వండి బతిమిలాడాడు అతను. క్రితంసారి పంట రాబడి బ్యాంకు కట్టి ఉండవచ్చు కదా, అప్పు తీసుకునేటప్పుడు ఉండే శ్రద్ధ తిరిగి జమ చేయాల్సి వచ్చినప్పుడు ఉండదు మీకు. మాటలో వాడి పెంచాను నేను. అలా అనకండి దొర, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేర్పించాను. పొలంలో వచ్చే ఆదాయం, పశువుల నుండి వచ్చే ఆదాయం సరిపోక నేను, మా ఇంటి ఆడది ఇద్దరం కూలీకి కూడా పోతూ ఉన్నాము. మా కష్టమంతా వాడి చదువుకే తగలేస్తా ఉన్నాము. అందుకే బ్యాంక్ లో లోన్ కట్టడానికి కష్టమైపోతా ఉంది. ఈసారి పంట రాగానే అప్పు తీర్చేస్తాను అభ్యర్థించాడు అతడు. అసలు నీకు అప్పు కట్టే ఉద్దేశమే లేదు. ఉంటే నీ కొడుకును ఏ డిగ్రీలోనో చేర్పించేవాడివి. అయినా నీ కొడుకు ఇంజనీరింగ్ చదివితే నాకేంటి, వీధులమ్మిట ఆడుకుంటే నాకేంటి, అప్పు ఎగ్గొట్టడానికి ఏవేవో కాకమ్మ కబుర్లు చెబుతూ ఉన్నావు నువ్వు. మేము పేదవాళ్ళమే కాని నీతి తక్కువ వాళ్ళం కాదు సార్. ఈసారి పంట చేతికి రాగానే అప్పు కడతాం. అప్పటిదాకా మౌనంగా ఉన్న అమాసయ్య భార్య నన్ను సూటిగా చూస్తూ చెప్పింది. ఆమె వైపు చూశాను. ముఖానికి నిండుగా పసుపు పూసుకుని, నుదుటిన రూపాయి బిల్లంత కుంకుమ పెట్టుకుని, తలనిండా చామంతులు పెట్టుకుని పల్లెటూరు ఇల్లాలికి ప్రాతినిధ్యం వహించే సగటు స్త్రీ పాత్రను ధరించినట్టు అనిపించింది ఆమె రూపం. నేను మాట్లాడుతా ఉన్నాను కదా, నువ్వు నోరు మూసుకుని లోనికెళ్ళు, తన భార్యను గద్దించాడు అమాసయ్య. అయ్యా, దాని మాటలు పట్టించుకోకండి, అది ఉటి ముకసూటి మనిషి. ఇంతకాలం ఎలాగూ ఆగారు, మరో 6 మాసాలు గడువివ్వండి. కాళ్లపై పడినంత పని చేశాడు అమాసయ్య. నీకు 1 నెల టైం ఇస్తున్నాం. ఈలోగా కట్టలేదంటే నీ పొలాన్ని జప్తు చేస్తాం.
కఠినంగా చెప్పి వచ్చేశాను నేను. నా వెంటే మా ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్ కూడా వచ్చేశాడు. సార్, ధనుంజయ వర్మ గారు వస్తున్నారు, పరిగెత్తుకుంటూ నా క్యాబిన్‌లోకి వచ్చి చెప్పాడు సుబ్బారావు. ఆలోచనల నుండి తేరుకొని నా క్యాబిన్‌కు ఉన్న గాజు అద్దం నుండి బయటికి చూశాను. ధనుంజయ వర్మ వస్తుంటే బ్యాంకు సిబ్బందితో పాటు బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు సైతం అతన్ని చూసి గౌరవ సూచకంగా నిల్చుంటూ ఉన్నారు. కొందరు పలకరిస్తూ ఉన్నారు, మరికొందరు అతని దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బ్రాండెడ్ బట్టలు, షూ, మెడలో బరువైన బంగారు గొలుసు, చేతికి డైమండ్ బ్రాస్లెట్. అతని ల్యాప్టాప్, సెల్ ఫోన్స్ మోయడానికి అతని కారు నడిపే డ్రైవర్ అతని వెంట ఉన్నారు. వర్మ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అతను. చాలా మంది పార్ట్నర్స్ ఉన్న వారి వ్యాపారానికి ఇతని పెద్ద ఇన్వెస్టర్, మేనేజింగ్ డైరెక్టర్. వర్మ కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాల క్రితం మా బ్యాంకు నుండి ₹1,00,00,000 అప్పు తీసుకున్నారు. మొదట్లో కొంతకాలం వాయిదాలు చెల్లించి ఆ తర్వాత ఆపేశారు. సుమారు 6 నెలల నుండి వర్మ గారికి ఫోన్ చేసి వాయిదాలు చెల్లించమని చెప్తూనే ఉన్నాను. 2-3 సార్లు వారిని స్వయంగా కలిసి అభ్యర్థించాను కూడా. వారు నా మాటలు పెడచెవిన పెట్టారు. పై అధికారుల ఒత్తిడి వల్ల నోటీస్ పంప తప్పలేదు. బహుశా ఆ విషయం గురించి మాట్లాడటానికి వారు స్వయంగా వచ్చారేమో అనుకున్నాను నేను. నమస్కారం వర్మ గారు, రండి కూర్చోండి. నేను లేచి వారికి ఎదురెళ్లి మరీ నా క్యాబిన్‌లోకి ఆహ్వానించాను. సుబ్బారావు పరిగెత్తుకుంటూ వెళ్లి కాఫీ తీసుకుని వచ్చాడు. కుశల ప్రశ్నలు, షేర్ మార్కెట్, రాజకీయాల వైపు కొంతసేపు మా మధ్య చర్చ జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా అసలు విషయంలోకి వెళ్ళాం. మా పై అధికారుల ఒత్తిడి వల్ల నోటీస్ పంపాల్సి వచ్చిందని, తప్పుగా భావించవద్దని ప్రాధేయపడ్డాను వారిని. వారు మహావిష్ణువులాగా నా మాటలు నవ్వుతూ విన్నారు. బ్యాంకులు ఉన్నది తమబోటి వారికి అప్పు ఇవ్వడానికి అన్నట్లు మాట్లాడారు. అప్పు ఎగ్గొట్టిన విజయమాల్య, నీరవ్ మోడీల గురించి గొప్పగా ముచ్చటించారు నాతో. బిజినెస్ సరిగా నడవడం లేదు. కంపెనీ నష్టాల్లో ఉంది. కొత్త బ్రాంచ్లు మార్కెట్లో ఇంకా నిలదొక్కుకోలేదు. అప్పట్లో అప్పు చెల్లించడం వీలు పడదు. మా లోన్ రీషెడ్యూల్ చేసుకోండి. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో చూద్దాం. మీ పై అధికారులతో నేను మాట్లాడతాను. మీకు పై అధికారుల ఒత్తిడి లేకుండా చూసుకుంటాను అంటూ నవ్వుతూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు వర్మగారు. నేను నిస్సహాయంగా అతన్నే చూస్తూ ఉండిపోయాను. వేలల్లో అప్పులు తీసుకున్న పేదవారిపై చర్యలు తీసుకోగలిగిన మేము, కోట్లలో అప్పులు తీసుకున్న ఇలాంటి ఖరీదైన పారిశ్రామికవేత్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయులం. వీరికి సమాజంలో ఉన్న విలువ, సంపద, పలుకుబడి, రాజకీయ నాయకుల అండదండలు మా చేతులకు సంకెళ్లు వేస్తున్నాయి. ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును లోన్ల రూపంలో తీసుకుని వారి వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ సమాజంలో హోదాను, గౌరవాన్ని అనుభవించే ధనుంజయ వర్మ లాంటి పెద్ద మనుషులను ఏమీ చెయ్యలేని మేము అమాసయ్య లాంటి అల్పులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. ఆలోచిస్తూ ఉంటే తల తిరిగినట్టు అనిపించింది. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. నా ఆలోచనలు అమాసయ్య కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇంటి పెద్ద అకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంబం ఎంతటి క్షోభను అనుభవిస్తుందో నేను ఊహించగలను. సార్, అమాసయ్య భార్య వచ్చింది లోన్ కట్టడానికి. ప్రసాద్ నా క్యాబిన్ లోకి వచ్చి చెప్పాడు. కళ్ళు తెరిచాను. క్యాబిన్ కు ఉన్న గాజు అద్దం నుండి బయటికి చూశాను. లోన్ కట్టి స్లిప్ చేతికి తీసుకుంటూ కనబడింది ఆమె. మనిషి బకచిక్కిపోయి ఉంది. మునుపటిలా ముఖానికి పసుపు, నుదుటిన కుంకుమ లేక బోసిగా కనబడింది. ఆమె కళ్ళల్లో శూన్యం, చేతల్లో నిర్లిప్తత కనపడుతుంది. ఆమెను చూడగానే బాధ అనిపించింది. కష్టపడి సంపాదించే భర్త చనిపోయాడు. మరి లోన్ కట్టడానికి డబ్బులు ఎలా సర్దుకుందో నన్ను సందేహం వచ్చింది నాకు. ఆమెను నా క్యాబిన్ కు పిలవండి, ప్రసాద్ కు చెప్పాను. ప్రసాద్ ఆమెను నా క్యాబిన్ కు పంపి తన సీటుకి వెళ్లిపోయాడు. నమస్కారం సార్, ఒక 20 ఏళ్ల యువకుణ్ణి వెంట పెట్టుకుని తడబడుతూ వచ్చింది ఆమె. బహుశా అతడు వాళ్ళ అబ్బాయి అనుకుంటా. మా అబ్బాయి వయసు ఉంటుంది వాడికి. నమస్తే అమ్మా, మీరు లోన్ కట్టడానికి వచ్చాం సార్. అమాసయ్య చనిపోయాడని తెలిసింది. మరి నా ప్రశ్న పూర్తి కాలేదు. కానీ తన కళ్ళ నుండి కన్నీటి సంతరం పొంగింది. మా నాన్నగారు చనిపోవడంతో యాక్సిడెంటల్ డెత్ కింద వారి పేరు మీద ఉండే ఇన్సూరెన్స్ డబ్బులు చేతికి వచ్చాయి. ఆ డబ్బుతో అప్పు కట్టేశాను సార్. నా మనసును చదివిన వాళ్ళ అబ్బాయి కల్పించుకొని నాకు చెప్పాడు. నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావు కదా? ఆ కుర్రాడి వైపు లాలాలుగా చూస్తూ అడిగాను. అతడు మౌనంగా తలదించుకున్నాడు. వాళ్ళ నాన్న చనిపోవడంతో వాడి కాలేజీ మానేశాడు సార్. పొలం పనులకు వెళ్తున్నాడు. వాణ్ణి చదివించే శక్తి నాకొకదానికి ఎక్కడిది? కన్నీటికి అడ్డుకట్ట వేస్తూ చెప్పింది ఆవిడ. నేను మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. మా పొలం కాగితాలు ఇస్తే వెళ్ళిపోతాను సార్, చేతులు జోడించింది. నీ పేరేమిటి? ఆ అబ్బాయిని చూస్తూ అడిగాను. లోకేష్ సార్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఎంత పర్సెంట్ వచ్చింది? డిస్టింక్షన్ వచ్చింది సార్. మీ పొలాన్ని తాకట్టు పెట్టుకుని మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాను, అతన్ని చదివించండి. వణుకుతున్న స్వరంతో చిన్నగా చెప్పాను. వాడి కళ్ళల్లో వెలుగు కనపడింది. కానీ ఆమె కళ్ళల్లో భయం కనపడింది. ఒకసారి అప్పు తీసుకుని నా పెనిమిటిని పోగొట్టుకున్నాను. మరొకసారి అప్పు తీసుకుని ఆమె పూర్తి చేయలేకపోయింది. మీ అబ్బాయికి సరస్వతీదేవి కటాక్షం ఉంది. చదివిస్తే వృద్ధిలోకి వస్తాడు. మీ లోన్ కు నేను పూచి వహిస్తాను. లోను తీసుకుని వాణ్ణి చదివించండి. ఈసారి స్థిరంగా చెప్పాను నేను. ఆమె కళ్ళల్లో భవిష్యత్తుపై ఆశ కనపడింది. వాడి కళ్ళల్లో ఆనందం కనపడింది. నేను వారికి చేస్తున్న ఈ చిన్న సాయం అమాసయ్య ఆత్మకు శాంతిని, అమాసయ్య భార్యకు ధైర్యాన్ని, అమాసయ్య కొడుకుకు భరోసాను, నా మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందనే చిన్న ఆశ.